నా మనవాడు ఇంకా అత్తలేడు. వచ్చినవా బిడ్డ? పొద్దున్నుంచి మీ చెల్లె మా అన్న ఎప్పుడొస్తాడో రాకిడి కట్టాలని కలవరిస్తుంది బిడ్డ. అందుకే వచ్చిన బాపమ్మ. కానీ బాబాయ్ నువ్వు బుగులు పడక బిడ్డ, మీ బాబాయ్ పొలానికి వేయండు, వచ్చే వరకు రాకిడి కట్టించుకుందు. సరే బాపమ్మ. అన్నయ్య చెల్లి నా కోసమే వచ్చినావు అన్నయ్య. అవును చెల్లి. మాటల తర్వాత గాని బాబాయ్ వచ్చే వరకు చెప్పన రాకిడి కట్టించుకొని పోయావు పా బిడ్డ. ఏరా నీ అయ్యే నా ఇంటికి రావడానికి భయపడతాడు, నువ్వు వచ్చినవేంట్రా? చిన్నపిల్లాడు తెలియక నీ ఇంటికి వస్తే వాడిని పట్టుకొని దొబ్బేస్తావా? దొంగ నా కొడుక. ఎవర్రా దొంగ నా కొడుకు? అమ్మా అమ్మనేరా, ఎట్లా మీ ఇద్దరు అమ్మల మొదల ప్రేమ లేవు, పిల్లగాళ్ళని కూడా ఎడగొడతారా రా? అది కాదమ్మా, మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటారా, పిల్లలు దూరం చేయకూర్రి. నాన్న అన్నయ్య చెల్లి. పాప 2-3 రోజుల నుండి ఏం తిననట్టుంది. ఆ వీక్నెస్ వల్లనే ఇలా కళ్ళు దొరికి కింద పడిపోయింది. అయినా మీరు ఇంట్లో గింత మంది ఉంటుర్రు, ఒక చిన్న పాపను చూసుకోలేరా? ఆగండి, టాబ్లెట్స్ సిరప్ రాసిస్తా, ఇవి వాడండి, తగ్గిపోతుంది. సరే సార్. ఏంటమ్మా, నేను పొలం పనిలో బిజీ ఉంటా, నువ్వన్నా చూసుకోరాదా? ఏం మాట్లాడుతున్నావురా? దీని కారణం మీరిద్దరే. మేమా? మీరే కారణం దీనికి. కొంచెం అన్నం తిను బిడ్డ. అన్నయ్యకు నేను రాకెట్ కట్టేదాకా తిన్నా. అన్నయ్య ఎత్తాడు బిడ్డ, నువ్వైతే తిను. నేను తినప్పో. దాని బాధ చూడలేక నేనే పిలిపించిన. వాళ్ళ అనుబంధం గురించి మీకు ఏమేరక? అద్దెకరం పొలం కోసం పగలు పెంచుకున్నారు మీరు. అన్నయ్య పొలం నాది, నా పేరు మీద ఉంది. కొట్టుకోకుండా మీరిద్దరు అన్నదమ్ములు కలిసి ఉండాలిరా. సారీ అన్నయ్య. సారీ తమ్ముడు. కుటుంబం అంటే రక్త అనుబంధం మాత్రమే కాదు, ప్రేమ అనుబంధం కూడా. ప్రేమతో కూడిన కుటుంబం అనేది ఆనందానికి మూలం. రాఖీ పండుగ కుటుంబ అనుబంధాలను బలపరిచే పండుగ. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.